ఎన్నికల కోడ్ ముగియడంతో తమకు సింగరేణి యాజమాన్యం వెంటనే గుర్తింపు పత్రం అందజేయాలని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. మందమరి ఏరియా కాశీపేట 1వ గనిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలు అవుతున్న ఎన్నికల కోడ్ పేరుతో యాజమాన్యం గుర్తింపు పత్రం ఇవ్వడంలో జాప్యం చేసిందని, వెంటనే తమకు గుర్తింపు పత్రం అందజేయాలని అన్నారు. గుర్తింపు పత్రం అందజేసిన తర్వాత యాజమాన్యం వెంటనే తమతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలపై చర్చించాలని పేర్కొన్నారు. గతంలోని కార్మికుల పిల్లలకు ఉద్యోగాల వయసు విషయంలో పెంపు కోసం యాజమాన్యం అంగీకరించిందని, దానిని అమలు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు సీతారామయ్య సమక్షంలో ఏఐటీయూసీలో చేరారు. సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికలు జరిగి సుమారు 5 నెలలు దాటిపోయినప్పటికి కూడా సింగరేణి యాజమాన్యం ఎన్నికల కోడ్ ఉందని ఆపుకుంటూ వచ్చారు. ఇవాళ 6వ తారీఖు తోటి ఎన్నికల కోడ్ అయిపోతుంది కాబట్టి వెంటనే గుర్తింపు కార్మిక సంఘం పత్రం ఇవ్వాలి. అట్లనే అన్ని మీటింగులు, స్ట్రక్చర్డ్ మీటింగు, జేసీసీ మీటింగు, 6 మెన్ కమిటీ మీటింగు, అన్ని మీటింగులు కూడా ఏర్పాటు చేయాలి. పెండింగ్ ఉన్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మికుల పిల్లల వయసు 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి గత ప్రభుత్వం ఏదైతే ఇస్తామన్నదో అది 6 సంవత్సరాలు అమలు కాలేదు. ఇప్పుడు సింగరేణి యాజమాన్యం ఒప్పుకున్నది. దాన్ని రేపు స్ట్రక్చర్డ్ మీటింగులో ఒప్పించి వెంటనే అది అమల్లోకి వచ్చేట్టుగా చేయడానికి ఏఐటీసీ కృషి చేస్తుంది. అట్లనే ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కార్మికులకు హామీ ఇచ్చారో, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు ఎట్లయితే కట్టిస్తున్నారో అట్లా సింగరేణి కార్మికులకు కూడా ఇవ్వాలని, అదేవిధంగా సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకానికి 250 గజాల స్థలం ఇచ్చి ఒక 15-20 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని ఇది అంగీకరించారు. దాన్ని వెంటనే సింగరేణి సిఎండి మేము మాట్లాడినప్పుడు గవర్నమెంట్ నుంచి వస్తే అమలు చేస్తామని ఒప్పుకున్నారు. కాబట్టి వెంటనే గవర్నమెంట్ దాన్ని అమలు చేసే సర్క్యులర్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అట్లనే మినిమం వేజెస్ కాంట్రాక్ట్ కార్మికులకి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా మినిమం వేజెస్ పెంచలేదు. జీవో నెంబర్ 22 ఇచ్చారు, కానీ దాన్ని అమలు పరచలేదు. మరి ఈ ప్రభుత్వం అయినా ఆ మినిమం వేజెస్ పెంచి ఆ జీవో నెంబర్ 22ని యథావిధిగా అమలు పరచాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. సింగరేణిలో గత సంవత్సరం సుమారు 70 మిలియన్ టన్నుల బొగ్గు తీశాం. 2,000 కోట్ల రూపాయల పైన లాభం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ లెక్కలు వెంటనే కంప్లీట్ చేసి లాభాలు ప్రకటిస్తే ముఖ్యమంత్రిని కలిసి గతంలో 32% ఉండే దాన్ని ఇంకో 3% పెంచి 30 చేయమని అడుగుతాం. కార్మికులకి లాభాల వాటా ఈసారి జూన్ జూలై నెలల్లోనే ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. అట్లనే మెడికల్ బోర్డు గత 3 నెలలుగా ఎన్నికల కోడ్ ఉందని ఆపేశారు. ఎన్నికల కోడ్ అయిపోయింది. వెంటనే మెడికల్ బోర్డు జరపాలి. ఆ మెడికల్ బోర్డులో కూడా అవకతవకలు లేకుండా అందరికీ ఇచ్చే విధంగా చేయాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. సమస్యలు పెండింగ్ పెట్టి ఇబ్బంది పెడితే అవసరం సమ్మె కూడా తప్పాలనేదిగా మీ విధంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం తమ ప్రభుత్వాలను, తమ విధానాలను మార్కొని కార్మిక వర్గానికి చేయవలసిన సేవలు చేయాల్సిందే మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ మైన్లో మనకు రెస్టాల్ లేదు. రెస్టాల్ కోసం మనం మాట్లాడినాం. లాకర్లు ఇస్తామన్నారు, పెట్టెల వల్ల కొట్టి తాళాలు మన సెల్లులు పోతున్నాయి. దాని మీద స్పందన లేదు. రోడ్డు విషయం మనం చూస్తున్నాం, రోడ్డు అధ్వానంగా ఉన్నది. ఇక లోపల విషయాలు మనం చూసేది ఉంటే జియోజికల్ కొంచెం కండిషన్ ప్రాబ్లం ఉన్నా సమస్యలను గాలి కానీ నీరు కానీ మనం చెప్పినా కొంతమంది దాన్ని స్పందించలేని పరిస్థితులు ఉన్నాయి. మేము చెప్తున్నాం, మేము ఏ అధికారికి వ్యతిరేకం కాదు. అధికారులారా మీరు కూడా వినండి. మమ్మల్ని కార్మిక వర్గం ఈ సమస్యలను పరిష్కరించాలని
గుర్తింపు సంఘంగా మాకు ఏదైతే ఇచ్చిర్రో మీరు కూడా దాని అర్థం ఒకసారి అర్థం చేసుకోరు. ఏ నాయకుడు మీతో అనవసరమైన ఆ లొల్లి పెట్టుకోలేడు, అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేయలేడు. కార్మికునికి అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఏఐటీసీ యూనియన్గా ఖచ్చితంగా నిలదీస్తాం. ఆ సమస్యలు పరిష్కరించడం కోసం తప్పకుండా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.